ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. భవిష్యత్ తరాల కోసం ఇండియా కూటమి తరపున పోరాటం చేస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. వార్తల వివరాలు. ఈ నెల 27వ తేదీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు కె. నారాయణస్వామి తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు పట్టణంలో ఆయన ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్న తమ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని పేర్కొంది. 2023 ఏప్రిల్లోనే దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ జాప్యం జరిగిందని, ఇప్పటికైనా వారికి కార్డులు మంజూరు చేయాలని తెలిపింది. ఈ-శ్రమ్ పోర్టల్లో మొత్తం 28,60,00,000 మంది కార్మికులు నమోదయ్యారు. వీరిలో 20,63,00,000 మందికి రేషన్ కార్డులు మంజూరు చేశారు. దీంతో మిగిలిన వారికి కూడా కార్డులు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆదేశించారు. సామాజిక ఉద్యమకారులు అంజలి భరద్వాజ్, హరీష్ మందిర్, జగదీప్ చొక్కర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా 85 ఏళ్లు పైబడిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తీసుకువచ్చి పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఫారం 12Dని రిటర్నింగ్ అధికారికి గాని, సహాయ రిటర్నింగ్ అధికారికి గాని పంపించాలి. దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది. మెయిన్స్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అందులో పేర్కొంది. దీనిపై ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేయగా విచారించిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31వ తేదీ ఆదివారం ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్లు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. తెలుగుదేశం పార్టీ లోక్సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన విజయవాడలో ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను ఆహ్వానించారు. రాబోయే 2 నెలల కాలంలో ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్షాప్లో వారికి అవగాహన కల్పిస్తారు. భవిష్యత్ తరాల కోసం ఇండియా కూటమి తరపున తాము పోరాటం చేస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఇండియా కూటమి భాగస్వామ్య, సారూప్య పార్టీలు, రాజకీయ, రైతు, కార్మిక, మహిళా, ప్రజా సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమెతో పాటు రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చెల్సాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
అత్యధికంగా పోలింగ్ జరిగే విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు స్వీప్ పశ్చిమ గోదావరి జిల్లా నోడల్ అధికారి ప్రభాకర్రావు తెలిపారు. ఉండి, అకివీడు, కాళ్ల మండలాలకు చెందిన బూత్ లెవెల్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పోలింగ్పై అవగాహన సదస్సును ఉండిలో ఈరోజు నిర్వహించారు. అనంతరం స్వీప్ నోడల్ అధికారి ఆకాశవాణితో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 82% పోలింగ్ జరిగిందని, దీన్ని మరింత పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభాకర్రావు వివరిస్తూ, ఓటర్ టర్నౌట్ని ఇంక్రీజ్ చేయడంలో స్వీప్ కార్యక్రమంలో బిఎల్ఓ పాత్ర గురించి విపులంగా చర్చించి బిఎల్ఓ చేయాల్సిన పనులేంటి, ఏ విధంగా అత్యధిక ఓటింగ్ టర్నౌట్ అనేది మనం నమోదు చేసుకోవచ్చో వివరించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆల్రెడీ 82%తో 2019 ఓటింగ్ టర్నౌట్ని కలిగి ఉంది. అయినా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా ఎవరైతే మిగిలిపోయిన ఓటరు ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదన్న లక్ష్యంతో ప్రతి ఓటరు తన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునే విధంగా మరి మేము పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట అవేర్నెస్ క్యాంపులు, పబ్లిక్ బ్యాంకుల్లో కూడా అక్కడ ఉన్న గ్రూప్స్కి ఎవరైతే ఉన్నారో ఇప్పటికప్పుడు అవైలబుల్ అయిన పర్సన్స్తో మేము మమేకమై వారిని కూడా చైతన్యవంతం చేస్తున్నాం. ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక విభాగం 1999వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన 30వ సమావేశంలో ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేసింది. విభిన్న భాషలు, సంస్కృతులతో కూడిన వివిధ దేశాల ఆలోచనలను కవిత్వం ద్వారా పరస్పరం పంచుకుని భిన్నత్వంలో ఏకత్వం సాధించే లక్ష్యంతో ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న జాతీయ గ్రంథాలయ అభివృద్ధి, విస్తరణ సదస్సు ఈరోజు 3వ రోజుకు చేరుకుంది. మానవ జీవ పరిణామక్రమ అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతీయ సదస్సుకు దేశంలోని 7 రాష్ట్రాల నుంచి 60 మందికి పైగా విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల ఇన్ఛార్జీలు హాజరై పౌర గ్రంథాలయాల్లో సేవలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే విషయంపై చర్చల్లో పాల్గొంటున్నారు. మరో 2 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నామని, గ్రంథాలయాల అభివృద్ధికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు ఆకాశవాణికి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు, శ్రీవారి సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్ల కోటాను విడుదల చేసింది. అలాగే ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శన టోకెన్లు, గదుల కోట, వృద్ధులు, దివ్యాంగుల దర్శనల టోకెన్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో మరియు కాకినాడలోనూ అత్యధిక వర్షపాతం 4 సెంటీమీటర్లుగా నమోదైంది. అధికార భాష హిందీకి ఉన్న గుర్తింపును రైల్వే సిబ్బంది ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణల్లో హిందీకి ప్రాముఖ్యతనిచ్చి దేశ సమగ్రతలో భాగం కావాలని వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ సూచించారు. డీఆర్ఎం కార్యాలయంలో గత త్రైమాసికంలో అధికార భాషా శాఖ కార్యకలాపాలను చర్చించేందుకు డివిజనల్ పరిధిలో అధికార భాష అమలు కమిటీ విశాఖలో నిన్న సమావేశమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్ 1 మెయిన్స్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.